అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు నేను వీడియో పెట్టిన వెంటనే దాని యొక్క నోటిఫికేషన్ మీకు మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. ఈరోజు మనం ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. పిల్లలు కాదు చిచ్చర పిడుగులు. ఇప్పుడు మనము మన పిల్లలు ఒక చిన్న పిల్లవాడు మన పిల్లవాడు అటు ఇటు తిరుగుతూ యాక్టివ్గా ఉంటే మనం వీడు చాలా చురుగ్గా ఉన్నాడు, వీడు పిల్లవాడు కాదు చిచ్చర పిడుగు అంటాం. అదే వాళ్ళు ఇల్లంతా తిరుగుతూ ఉంటే మనం పెద్ద తెగ హైరాణ పడిపోతాం, అబ్బా మా పిల్లాడు బాగా యాక్టివ్ ఉన్నాడు, మా వాడు బాగా యాక్టివ్ ఉన్నాడు అని. కానీ కొందరు పిల్లలు యూట్యూబ్లో చాలా వందల లక్షల వేల కోట్ల మంది ప్రజల మన్ననలను పొందుతున్నారు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు విదేశాల్లో. అలాంటి పిల్లల్లో ఒకరి గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఆమె డియానా, 6 సంవత్సరాల వయసు కలిగిన డియానా. ఈమె ఉక్రెయిన్ దేశంలో పుట్టింది. పిల్లలు కాదు చిచ్చర పిడుగులు కాదు వీళ్ళు యూట్యూబ్ స్టార్స్. ఆమె ఎవరు కాదు, డియానా, 6 సంవత్సరాల వయసు కలిగిన డియానా. ఈమె ఇప్పుడు ప్రఖ్యాత యూట్యూబ్ స్టార్గా మారింది. ఆమె వయసు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే, చాలా చిన్న పాప. ఏమో వచ్చేసి మార్చి 31, 2014 సంవత్సరము యుక్రెయిన్ దేశంలో ఆమె జన్మించింది. వాళ్ళ బ్రదర్, వాళ్ళ అమ్మాయికి ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న పేరు వచ్చేసి రోమా. అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు వచ్చేసి వలీనా, వలోడిమైర్. వీళ్ళిద్దరు వచ్చేసి ఏమొచ్చేసి మార్కెటింగ్లో జాబ్ చేస్తుంది. అలాగే ఈయన వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అవన్నీ మానేసి ఫుల్ టైం యూట్యూబ్కి పరిమితమయ్యారు. వాళ్ళ పిల్లల యూట్యూబ్ ఛానల్కి కావాల్సిన ఏర్పాట్లు అవి చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక్కడ మనకి ఈ డియానా స్టార్ట్ చేసిన ఛానల్ వచ్చేసి కిడ్స్ డియానా షో. కిడ్స్ డియానా షో అనేది వన్ ఆఫ్ ది పాపులర్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఇన్ ద వరల్డ్గా మారింది. ఆమెది 2015 సంవత్సరంలో ఈ ఛానల్ అనేది ప్రారంభించింది. ఈ ఛానల్ వచ్చేసి యుక్రెయిన్ దేశంలో నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్గా ఉంది. అలాగే 12th లార్జెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో 12వ లార్జెస్ట్ యూట్యూబ్ ఛానల్గా ఉంది. అలాగే మోస్ట్ వ్యూడ్, ఎక్కువ మంది చూసిన ఛానల్లో అమెరికాలో నెంబర్ 1 ఛానల్గా ఏం ఛానల్ ఉంది. అలాగే వరల్డ్లో మొత్తం ఎక్కువ మంది చూసిన మోస్ట్ వ్యూడ్ ఛానల్లో 2nd ప్లేస్లో, వరల్డ్లోనే 2nd ప్లేస్లో ఏం ఛానల్ ఉంది. అది కిడ్స్ డియానా షో అనే ఛానల్. ఈ ఛానల్కి ఇప్పుడు 61.1 మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాటిని మనం చెప్పాలంటే 6,11,00,000 మంది ఆమె ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు ఇప్పటికీ. అలాగే ఆమె వ్యూస్, ఇప్పుడు దాకా ఆమె వీడియోస్ చూసిన వాళ్ళు ఎంతమంది అంటే 35.6 బిలియన్. 1 బిలియన్ అంటే 100 కోట్లు. 35.6 ఇంటూ 100 కోట్లు వేయాలి. ఎంత మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, క్యాలిక్యులేటర్లో కూడా మనకి టోటల్ రాదు. అంతమంది ఈమె ఛానల్ని ప్రస్తుతం చూస్తున్నారు. యూట్యూబ్ సబ్స్క్రైబర్లు వచ్చేదాన్ని బట్టి ఒక్కొక్క ఛానల్కి అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి 4 రకాల అవార్డ్స్ ఉంటాయి. ఆ 4 రకాల అవార్డ్స్ ఈమె కైవసం చేసుకోవడం జరిగింది. అవి ఏంటంటే 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయినప్పుడు వాళ్ళకి సిల్వర్ బటన్ అనేది ఇస్తారు, ఆ అవార్డు కూడా వచ్చింది ఆమెకి. అలాగే 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ అయినప్పుడు గోల్డ్ బటన్ ఉంటుంది, అది వచ్చింది. అలాగే 1,00,00,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు డైమండ్ బటన్ ఉంది, అది వచ్చింది. అలాగే 5 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ అయినప్పుడు రూబీ బటన్ వస్తుంది, అది కూడా 2020లో. గోల్డ్ బటన్ వచ్చేసి 2016లో వచ్చింది, డైమండ్ బటన్ 2020లో వచ్చింది, రూబీ బటన్ 2018లో వచ్చింది. రూబీ బటన్ వచ్చేసి 2020, 2016, 18, 20, 15లో స్టార్ట్ చేసినప్పుడు 1,00,000 మంది ఉన్నారు కొద్ది రోజులకే. తర్వాత 16 కల్లా 10 లక్షల మంది అయ్యారు. తర్వాత 18 కల్లా 1,00,00,000 మంది అయ్యారు. అలాగే 2020 కల్లా 5 కోట్ల మంది అయ్యారు. ఇది ఈమె ఛానల్
ఆ ఛానల్లో ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారనేది. అలాగే వాళ్ళ అన్న బ్రదరు రోమా, వాళ్ళ బ్రదరు రోమా కూడా ఒక ఛానల్ ఉంది. వాళ్ళ అన్న రోమాకి కూడా ఒక ఛానల్ ఉంది. దాని పేరు కిడ్స్ రోమా షో. ఇక్కడ 2 ఛానళ్ళు ఉన్నాయి. దగ్గర చెల్లెలకి అన్నకి. చెల్లెలకు వచ్చేసి కిడ్స్ డయానా షో, అన్నకు వచ్చేసి కిడ్స్ రోమా షో అనే 2 ఛానళ్ళు ఉన్నాయి. ఆ 2 ఛానళ్ళు ఉక్రెయిన్ దేశం యొక్క నెట్వర్క్లో ఈ 2 భాగంగా మారాయి. ఉక్రెయిన్ యొక్క నెట్వర్క్ AIR అనే నెట్వర్క్లో ఈ 2 ఛానళ్ళు ఒక పార్ట్గా మారిపోయాయి. అలాగే డయానా రోమా షో, వీళ్ళిద్దర ఛానళ్ళకి దాదాపుగా $1.6 మిలియన్ డబ్బులు అనేది రావడం జరిగింది ఇప్పటి వరకు. $1.6 మిలియన్ అంటే ఇప్పుడు 1.6 ఇంటూ మిలియన్ అంటే 10 లక్షలు. 1.6 మిలియన్ అంటే 1.6 ఇంటూ 10 లక్షలు. ఇప్పుడు దాదాపుగా $75 అనుకుంటే అది ఈ మొత్తం పెంచితే ఎంత వస్తుందో అంత డబ్బులు వాళ్ళకి ఇప్పటికీ రావడం జరిగింది. కేవలం 2015 నుంచి 5 సంవత్సరాల్లోనే 5 సంవత్సరాల్లోనే వీళ్ళు $1.6 బిలియన్ డబ్బు అనేది సంపాదించడం జరిగింది చిన్న పిల్లలిద్దరు. ఈ నెలకి దాదాపుగా 5 బిలియన్ల వ్యూస్ అనేటివి, బిలియన్ అంటే 100 లక్షలు, 100 కోట్లు, 5 ఇంటూ 100 కోట్లు, 500 కోట్లు వ్యూస్ అనేటివి వాళ్ళకి ఒక్క నెలలో 500 కోట్ల వ్యూస్ వస్తాయి. వాటిల్లో కేవలం కిడ్స్ డయానా షోకే 2.5 బిలియన్, దాదాపుగా సగం వ్యూస్ ఈ ఛానల్ కిడ్స్ డయానా షో అనే ఛానల్కి మాత్రమే వస్తాయి. మిగిలినవి మిగతా వస్తాయి. దాదాపుగా వీళ్ళు 14 ఛానల్ని, అన్ని దేశాలకు సంబంధించి 14 ఛానల్ని వీళ్ళు రన్ చేస్తున్నారు. ఈ 14 ఛానల్లో కలిపి దాదాపుగా 143 బిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 143 ఇంటూ 100 కోట్లు, అసలు అది క్యాలిక్యులేటర్లో కూడా రాదు, అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ 14 ఛానళ్ళు కలిపి. అలాగే ఈ 14 ఛానళ్ళు కలిపి అక్కడ మనకి 6 డైమండ్ బటన్స్ అనేటివి రావడం జరిగింది. ఇది ఈ కిడ్స్ డయానా, కిడ్స్ రోమా షో గురించి. అసలు వీటి ప్రారంభం ఎక్కడి నుంచి ప్రారంభమైంది, వాటిని ఎవరు ప్రారంభించారో మనం ఇప్పుడు చూద్దాం. షో ఛానల్ జర్నీ మొదట ఎక్కడ స్టార్ట్ అయిందంటే, వాళ్ళ మదరు ఒలీనా 2015లో ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసి, అప్పుడు డయానాకి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు ఆ డయానాకి చేస్తున్న అల్ట్రాసౌండ్ దానికి సంబంధించి ఒక వీడియో చేసి వాళ్ళ బాబుకి, వాళ్ళ అన్నకి రోమాకి చూపించడానికి ఒక వీడియో చేసి ఆ అబ్బాయికి చూపించింది. అయితే ఆ వీడియోని ఇప్పటి వరకు కూడా ప్రైవేట్గానే ఉంచారు. మనం యూట్యూబ్లో వీడియోస్ 2 రకాలుగా ఉంటాయి, ప్రైవేట్ వీడియోస్, పబ్లిక్ వీడియోస్. ఆ పబ్లిక్ వీడియోస్ని ఎవరైనా చూడొచ్చు, ప్రైవేట్ వీడియోస్ని ఆ చేసిన వ్యక్తి వాళ్ళ మాత్రమే చూడగలరు. కాబట్టి ఆ వీడియోని ప్రైవేట్ వీడియోగా పెట్టేసింది. అయితే 2015లో దాంట్లో బొమ్మలు, టాయ్స్ అన్బాక్సింగ్ అంటే బొమ్మలు కొన్న తర్వాత అవి ఓపెన్ చేయడం అలాంటివి, అలాగే ఛాలెంజెస్, వ్లాగ్స్ ఇలాంటివన్నీ ప్రారంభించింది. అప్పుడు చిన్న పాప కాబట్టి ఆ పాప వాళ్ళమ్మ చేసే కార్యక్రమాలన్నీ దాంట్లో ఆ వీడియోస్లో రూపంలో చేసి దాంట్లో పెట్టడం జరిగింది 2015లో. అయితే 2 సంవత్సరాల తర్వాత ఆమె అలా వీడియోస్ పెడుతూ ఉన్నాయి. ఆమె మార్కెటింగ్లో పనిచేస్తున్నది. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ నాన్న కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ మానేసి, అలాగే ఏమో మార్కెటింగ్లో మానేసి ఫుల్ టైము యూట్యూబ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేశారు. అయితే మొదట అతి కొద్ది రోజుల్లోనే మనకి 1,00,000 మంది సబ్స్క్రైబ్స్ అనేది రావడం జరిగింది. తర్వాత వెంటనే కొద్ది రోజుల్లోనే 10 లక్షల మంది వచ్చారు. తర్వాత ఫస్ట్ 1,00,000 మంది ఉన్నారు చాలా త్వరలోనే, అలాగే ఇంకా కొద్ది తక్కువ రోజుల్లోనే 10 లక్షల మంది అనేది రావడం జరిగింది. 2018 చివర 2019 మొదట్లో డయానాతో ఒక వీడియో చేశారు. ఆ వీడియో డయానాస్ బార్బీ కార్ క్యాంపింగ్ అడ్వెంచర్ అనే వీడియో చేయగానే దానికి దాదాపుగా 1 బిలియన్ 100 కోట్ల వ్యూస్ అనేది రావడం జరిగింది. అప్పటిదాకా చిన్నగా వస్తున్న ఛానల్ ఒక్కసారి అప్పుడు బాగా పాపులర్ కావడం జరిగింది. వెంటనే లైక్ ఇట్ అనే ఒరిజినల్ సాంగ్ని చేయడం జరిగింది ఒక వీడియో. ఆ వీడియోకి 527 మిలియన్లు వ్యూస్ అనేటివి రావడం జరిగింది. ఒక ఎంటర్టైన్మెంట్ బ్రాండ్ గర్ల్ షోస్ అనేటివి ఒక 3 షోలు అనేటివి
ఫ్యూచర్లో చేయడం జరుగుతుంది. అవి వచ్చేసి లవ్ డయానా అనే పేరుతో ఈ 3 పార్ట్స్ ఉంటాయి. వాటిల్లో ఒకటి వచ్చేసి కస్టమర్ ప్రొడక్ట్స్, దీంట్లో డాల్స్, జ్యువెలరీ, బాత్ హెయిర్ సంబంధించినవి, బాత్కి సంబంధించినవి, చిన్నపిల్లలకు సంబంధించినవి అన్నీ అన్బాక్సింగ్ అనేటివి దీంట్లో ఉంటాయి, ఆ వీడియోస్ అనేటివి. తర్వాత మొబైల్ గేమింగ్ అనేటివి కూడా ఉంటుంది. ఈ గేమ్స్ అనేది ఐఓఎస్కి, ఆండ్రాయిడ్ మొబైల్స్కి రెండిటికి సరిపోయే విధంగా గేమ్స్ అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే లైవ్ యాక్షన్ అండ్ యానిమేషన్ షో అది స్టార్ట్ చేస్తారు. ఇది వచ్చేసి 40 ఎపిసోడ్స్గా, 40 సీరియల్ ఎపిసోడ్స్గా ఉంటుంది. ఇది ఈ డయానా షో అండ్ రోమా షో ఛానల్స్ యొక్క వివరం. వీళ్ళ గురించి, ఈ డయానా గురించి పాకెట్ వాచ్, యూట్యూబ్కి సంబంధించిన pocket.watch యొక్క CEO క్రిస్ విలియమ్స్ ఏమన్నాడంటే, షీ కుడ్ బి ద ఫేస్ ఆఫ్ ఏ పొటెన్షియల్ $1 బిలియన్ బ్రాండ్. ఆమె $1 బిలియన్ బ్రాండ్కి ఆమె ఫేస్ అనేది ఒక అంబాసిడర్ లాగా, అంటే ఆమె ఒక గుర్తింపు లాగా ఆయన వర్ణించడం జరిగింది. ఇది ఈ డయానా దానికి సంబంధించిన సమాచారం. చూడండి, చిన్న పసిపాప 6 సంవత్సరాల వయసులోనే దాదాపుగా $1.6 మిలియన్ అమౌంట్ అనేది సంపాదించడం చూశారు కదా. పిల్లల సత్తా ఏమిటో. పసిపిల్లలు కోట్లు సంపాదిస్తున్నారు వారి యొక్క టాలెంట్తో. కాబట్టి మీరు మీ పిల్లల్ని తక్కువ అంచనా వేయకండి. మనల్ని దాటి ముందుకు వెళ్ళే సత్తా వారికి ఉంది. వాళ్ళ టాలెంట్ని మీరు బయట పెట్టండి. ఆ టాలెంట్ బయట పెట్టడానికి మీరు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండండి. వాళ్ళని స్వేచ్ఛగా, హాయిగా పెరగనివ్వండి. వాళ్ళు ఇంతకంటే ఇంకా అద్భుతాలు సృష్టిస్తారు. ధన్యవాదాలు.